will collectively take an oath. And to do the honors, I would like to invite on stage Srimati M. Deepika Garu, the Commandant, 2nd Battalion, APSP Kurnool, onto the stage. ఒకసారి గట్టిగా చప్పట్లతో దయచేసి అమ్మా అందరూ ఈ కానిస్టేబుల్స్ గా ప్రమాణ స్వీకారం చేయబోయే వాళ్ళందరూ లేచి నిలబడండి. 6,000 మంది ఒకేసారి లేచి నిలబడండి. ఇది క్రమశిక్షణకు నిబద్ధతతో కూడిన మీ కర్తవ్య నిష్ఠకు కూడుకున్న ప్రమాణ స్వీకారం. ప్రతిజ్ఞ చేస్తారు మీరు. దయచేసి అందరూ లేచి నిలబడి మీ కుడి హస్తాలను ముందుకు చాపండి. స్ట్రెచ్ యువర్ హ్యాండ్ ఫార్వర్డ్. నేను భారత రాజ్యాంగానికి అత్యంత నిష్ఠగా అచంచల విశ్వాసంతో నిలబడి రాజ్యాంగంలో ప్రతిష్ఠింపబడిన సార్వభౌమత్వం, ఏకత్వం, సమగ్రతలను రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. పోలీస్ కానిస్టేబుల్గా నా బాధ్యతలను నిజాయితీగా, నిబద్ధతతో, ధైర్యంతో నిర్వర్తిస్తాను. న్యాయపాలనను కాపాడుతూ చట్టాన్ని సమానంగా అమలు చేస్తాను. దుర్బలులకు రక్షణగా, అమాయకులకు ఆశ్రయంగా నిలుస్తాను. నా అధికారాన్ని వ్యక్తిగత లాభం కోసం ఉపయోగించుకోను. ఏ విధమైన అవినీతి, పక్షపాతం, భేదాభిప్రాయాలకు దూరంగా ఉంటాను. దేశం, రాష్ట్రం, ప్రజల సేవ కోసం నా ప్రాణాలను కూడా అర్పించేందుకు వెనుకాడను. పోలీస్ వృత్తి గౌరవాన్ని కాపాడుతూ ఉన్నత నైతిక విలువలను అనుసరిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so దయచేసి much, అందరూ ఇలానే లేచి నిలబడినట్లయితే జాతీయ గీతంతో ఈనాటి కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఏపీఎస్పీ బ్రాస్ బ్యాండ్ వారిని జాతీయ గీతాలాపన చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. దయచేసి అందరు కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు అభ్యర్థన మేరకు సీఎం గారు, డీసీఎం గారు నూతనంగా ఎంపికైనటువంటి కానిస్టేబుల్స్ తో ఒక సెల్ఫీ తీసుకుంటారు. వారు సెల్ఫీ తీసుకున్నప్పుడు కొంచెం ఎక్సైట్మెంట్ చూపియాలి. రెండు చేతులు పైకి చేసి కొంచెం ఎక్సైట్మెంట్. మా ఆహ్వానాన్ని మన్నించి నాటి కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథి శ్రీ కొణిదెల పవన్, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, హోంమంత్రిత్వ శాఖ అమాత్యవర్యురాలు శ్రీమతి వంగలపూడి అనిత గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
చంద్రు